ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలలో భాగంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదైతే చెప్పిన మాట ప్రకారం కాకుండా ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు మా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి ఈరోజు తల్లికి వందనం ఇస్తే ఆ తల్లిదండ్రులు ఆ తల్లుల ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే ఆ రోజు దాదాపుగా జగన్ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరిస్తే ఈరోజు 67.27 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఆ రోజు సూపర్ 6 పథకాలలో ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా అంచెల వారీగా ప్రతి ఒక్క పనిని కూడా ఈరోజు సూపర్ 6 పథకాలను ప్రజలకు అమలు చేస్తున్నాము. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. వాటిలో భాగంగానే మొట్టమొదట 3,000 నుంచి 4,000 పింఛన్లు ఇవ్వడం, అదేవిధంగా ఉచిత సిలిండర్లు ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తల్లికి వందనం పథకంలో భాగంగా కూడా ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో దాదాపుగా 8,70,70,00,000 రూపాయలను ఈరోజు రిలీజ్ చేసి తల్లి ఖాతాలలో డైరెక్ట్గా గతంలో మాదిరిగా తల్లి ఖాతాలు కాకుండా ఎక్కడో మళ్ళీ ఇస్తున్నామని చెప్పి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనేటువంటి ఆందోళన చెందేవారు. అటువంటి ఆందోళన లేకుండా ఈరోజు డైరెక్ట్గా వారి ఖాతాలలోనే మేము జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన మోసాలు, గత ప్రభుత్వంలో అదే భారతిరెడ్డి గారు ఇంట్లో మీ 2 పిల్లలుంటే 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఆఖరికి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. వాటిలో కూడా నిబంధనలను పెట్టి ఆ నిబంధనల ప్రకారమే అర్హులైన వారికి కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు మాకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమం అభివృద్ధి 2 సమపాలలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు రెండింటిని కూడా సమానంగా తీసుకెళ్తూ సంవత్సరం పూర్తి అయిన కాలంలో ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల మా జీవితాలు సంతోషంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వారికి అందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం న్యాయం చేస్తున్నామని చెప్పి కూడా జరుగుతుంది. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈరోజు దాదాపుగా 8,000 చిల్లర కోట్లు మేము ఖర్చు చేయడం జరిగింది. అది ఒక్కటే కాదు, గత ప్రభుత్వం అమ్మఒడులు నీడులు కూడా ఎప్పుడు వస్తాయో కూడా దిక్కు చేర్చిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ అన్ని కులాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులలో బీసీలకు 29,82,000 మందికి, ఎస్సీ విద్యార్థులకు 11,76,000, అదేవిధంగా మైనార్టీ విద్యార్థులకు 66,05,000 ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అది ఒక బిడ్డ ఉండే కానీ కూడా ఒక ఇంటిలో 4 ఉంటే 4కి 5 కూడా పడిన సందర్భం ఉంది ఈరోజు. అదేవిధంగా మేము ఇస్తామని చెప్పినటువంటి ప్రతి పథకము సూపర్ 6లో భాగంగా ఈరోజు ఖచ్చితంగా అమలు చేస్తాము. సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పాము. చేసిన తర్వాతనే ఈరోజు ఎక్కడైనా కూడా మేము మాట్లాడగలుగుతూ ఉన్నాము. వారి మాదిరిగా మోసాలు చేసే ప్రభుత్వం కాదు. ఈరోజు మమ్మల్ని ఓర్వలేక మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓర్వలేకనే ఈరోజు ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ కూడా విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి తల్లి ముఖంలో సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అటు లోకేష్ బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారము ఈరోజు విద్యార్థులకు స్కూల్లో చేరిన వెంటనే వారి అకౌంట్లలో కూడా మేము వేయడం జరుగుతూ ఉంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.